శుద్ధాత్మదేవునితో మాట్లాడాడు. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని గురించి జాగ్రత్తగా చూసుకో అన్నాడు. నిజమే, దేవుని ఆలయానికి వస్తున్నప్పుడు కనీసం దేవుని సందులో ఒక 5 నిమిషాలైనా మాకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు ఆయన వైపు చాపి తల ఎత్తి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ఒంట్లో ఉన్న బాధ పోతుంది, నీ ఎముకల్లో నొప్పులు పోతాయి, నీ శరీరం రోగాలు పోతాయి. చేతులెత్తి స్తుతించు, నోరు తెరిచి స్తుతించు, మా గురించి ప్రభుని కనపరచు. ప్రభువా నన్ను క్షమించమని అడుగు, ప్రభువా నన్ను మన్నించమని అడుగు. ప్రభువా నాపై నీ కనుదృష్టి ఉంచు, నాపై నీ కనుదృష్టి ఉంచు. సూటిగా నాతో మాట్లాడావు. సారేపతి పట్టణం ఎదవరాలు సేవకుని మాట విన్నది కనుక సమృద్ధితో పోషించబడింది. దేవుని సేవకుడు దేవుని మాట విన్నాడు కనుక సమృద్ధితో పోషించబడ్డాడు. సారేపతి పట్టణంలో కరువు వచ్చింది, చచ్చిపోతున్నారు చాలామంది, రోగాలు గురవుతున్నారు. నేను అక్కడికి వెళ్ళను అనలేదు సేవకుడు. వెళ్ళమన్న చోటకి వెళ్తానయ్యా అని దేవుని మాట విన్నాడు. అందుకే సేవకుడు సంతృప్తితో పోషించబడ్డాడు, ఆరోగ్యవంతుడు ఉన్నాడు. సేవకుడి మాట సారేపతి పట్టణం వెళ్ళాలి విన్నది, ఆమె కూడా సమృద్ధితో పోషించబడి కుటుంబంతో పోషించబడింది. నీ కుటుంబంలో కరువు వస్తుంది కారణం సేవకుల మాట వెనక 40 మంది ప్రవక్తల ద్వారా లేక 40 మంది భక్తుల ద్వారా ఆత్మ ప్రేరేపణతో వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో మాటలు అనుసరించక, అందుకన్నాడు ఆయన త్రావలో ఎందుకు నడుచు వారందరూ ధన్యులు. నువ్వు ఆయన త్రావలో నడవట్లేదు, దరిద్రత వెంటాడుతుంది. ఎగిరించే మనసు మార్చుకునే త్రావలో నాడు నిన్ను దరిద్రాలుగా చేస్తాడు, నిన్ను ధనుడిగా చేస్తాడు. ఆయన త్రోవలో నడిస్తేనే ధన్యత. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదించబడును. 108వ కీర్తన 4వ చరణంలో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావా? భయం లేక భక్తి లేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావా? ఆదివారం గుడికి వచ్చే భయం భక్తి ఉంది, శుక్రవారం గుడికి వచ్చే భక్తి ఉంది, బుధవారం గుడికి వచ్చే భక్తి ఉంది, శనివారం జ్ఞాపకం చేసే భక్తి ఉంది, కానీ భయం లేదా? సమయానికి ప్రార్థనకు వచ్చే భయం లేదా? దేవుడి సొమ్ము దేవుడికి ఇచ్చే భయం లేదా? ప్రథమ ఫలం దేవుడికి ఇచ్చే భయం లేదా? 10వ వంతు దేవుడికి ఇచ్చే భయం లేదా? అందుకే దేవుని పోగొట్టుకున్నావేమో. ఈరోజు నీతో మాట్లాడాడు ప్రభు. తీర్మానం చేసుకో. భయం లేనంత వలన, భక్తి లేనంత వలన ఈ దీవిని పోగొట్టుకున్నానయ్యా, నన్ను క్షమించు అని అడుగు. ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధనులు అన్నాడు. నీ త్రోవలో నడవనందు వలన ధన్యతతో అనిపిస్తున్నానయ్యా, ఎగిరించి నీ త్రోవలో నడుస్తానయ్యా, నాకు ధన్యత అయ్యా అని అడుగు. దేవుడు కార్యం చేస్తాడు. నాకు ధన్యత కావాలి సేవకుడా, నాకు ఆశీర్వాదం కావాలి సేవకుడా, నేను కుడి చేయి పైకెత్తి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు కుడి చేయి పైకెత్తుతున్నప్పుడు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నావని, దేవుని సన్నిధిలోని దోషాలు ఒప్పుకున్నావని, దేవుని సన్నిధిని పాపాన్ని ఒప్పుకున్నావని నిదర్శనం. ఈరోజు తీర్మానం చేసుకో.